హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీడిఎస్సిలో భాగంగా ప్రీవియస్ టెట్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు వీడియోలో 2022 ఆగస్టు 14వ తారీఖు షిఫ్ట్ 1లో అంటే మార్నింగ్ షిఫ్ట్లో ఏపీ టెట్కి సంబంధించి ఎస్జిటి లెవెల్లో మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనకి ఫస్ట్ క్వశ్చన్ 91 నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో ఫస్ట్ది, ఒక సంఖ్యారేఖపై సున్నాకు ఎడమ వైపున ఎన్ని రుణ సంఖ్యలు ఉంటాయి అని అంటున్నాడు. ఈ విధంగా ఒక నెంబర్ లైన్ మనం వేస్తే ఇక్కడ 0 ఉంటే లెఫ్ట్ సైడ్ అంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా, నెగిటివ్ ఇంటీజర్స్, ఆ విధంగా మనకి ఎంతవరకు ఉంటాయి అని అంటున్నాడు. ఎన్ని ఉంటాయి అని అంటున్నాడు. ఎన్ని ఉంటాయి? ఆ విధంగా మనము నెగిటివ్ ఇంటీజర్స్ అన్లిమిటెడ్గా ఉంటాయి, ఎన్నైనా ఉండొచ్చు. కాబట్టి అనంతము, ఇన్ఫైనైట్గా మనం చెప్పచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 92, కింది వాటిలో 68కి కారణాంకం కాని సంఖ్య ఏది అంటే 68 తాలూకా ఫ్యాక్టర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి మాత్రం ఫ్యాక్టర్ అయితే కాదు, అది ఏమిటి అని అంటున్నాడు. 68కి ఫ్యాక్టర్స్ మనకి ఏమేమి అవుతాయంటే 1 అవుతుంది, 68 కూడా అవుతుంది. ఒక నెంబర్కి ఖచ్చితంగా ఆ రెండు కూడా కారణాంకాలు ఒకటొకటి అవుతుంది. సేమ్ అదే నెంబర్ ఖచ్చితంగా కారణాంకం అయితే అవుతుంది. దాంతోపాటు 234 68, అలాగే 417 కూడా 68. కాబట్టి ఇవన్నీ కూడా 68కి ఫ్యాక్టర్స్గా చెప్పచ్చు. మరి ఇందులో ఏది లేదు? 4 ఉంది, 34 ఉంది, 17 ఉంది. 6 అనేది ఫ్యాక్టర్గా రాలేదు. అంటే ఇండైరెక్ట్గా మనం ఏం చెప్పచ్చు, ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టర్ తోటి కంపల్సరీగా నీకు ఇచ్చినటువంటి నెంబర్ డివైడ్ అవుతుంది. మరి 68 ఇందులో దేంతో డివైడ్ అవ్వదు? 6 తోటే కదా. 6 తో డివైడ్ అవ్వట్లేదు అంటే ఆ 6 అనేది ఆ నెంబర్కి ఫ్యాక్టర్ కాదు అని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 93 చూస్తే ఏ వాల్యూ ఈ విధంగా ఇచ్చాడు, బి వాల్యూ ఈ విధంగా ఇచ్చాడు. మనకేమంటున్నాడు? a+b కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఇక్కడ చూస్తే 5/9, 8/9 లైక్ ఫ్రాక్షన్స్, సజాతి భిన్నాలు. కాబట్టి సజాతి భిన్నాలు ప్లస్ కానీ మైనస్ కానీ ఈజీగా చేయొచ్చు. కాబట్టి ఏ వాల్యూ ఏమొస్తుంది? డినామినేటర్లో 9 ఉంటుంది, న్యూమరేటర్లో 5 + 8 13 అవుతుంది. ఇది ఏ వాల్యూ. నెక్స్ట్ బి వాల్యూ చూస్తే ఇక్కడ కూడా లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. అవి లైక్ ఫ్రాక్షన్స్ కాదు, ఎలా చెప్తాము? హారంలో ఉండేటటువంటి నెంబర్ ఈక్వల్గా ఉంటే లైక్ ఫ్రాక్షన్స్, ఈక్వల్గా లేకపోతే అన్లైక్, విజాతి భిన్నాలు అవుతుంది. మనకి ఇక్కడ సజాతి భిన్నాలు కదా, కాబట్టి డినామినేటర్ 12 ఉంటుంది. 7 - 5 ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 1s 2 6 అంటే బి వాల్యూ 1/6 వచ్చింది, ఏ వాల్యూ 30/9 వచ్చింది. ఇప్పుడు a+b అంటున్నాడు అంటే 13/9 ప్లస్ బి వాల్యూ ఎంత? 1/6. ఇప్పుడు ఈ రెండింటికి మనం ఎల్సిఎం చేయాలి. 9కి 6కి ఎల్సిఎం 18 వస్తుంది. 9 2s 18, 2 13s 26 ప్లస్ 6 3s 18, 3 1s 3. నీకు ఓవరాల్గా ఏమొచ్చింది? 26 + 3 29/18. 29/18 మనకు కావలసినటువంటి ఆన్సర్ అయితే అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 94 చూస్తే చాలా మంచి బిట్గా మనం చెప్పొచ్చు. ఒక సమచతుర్భుజం అంటే రాంబస్ లో కర్ణాల పొడవులు ఈ విధంగా ఇచ్చాడు. 48 ఒకటి, 20 ఒకటి. అయితే ఆ సమచతుర్భుజం యొక్క చుట్టుకొలత పెరిమీటర్ మనకు అడుగుతున్నాడు. రాంబస్ ఏ విధంగా ఉంటుంది? ఇలా ఉంటుంది. దీని తాలూకా కర్ణాలు ఒకటిది, ఇది ఒకటి. మనకి కర్ణాలు రాంబస్ లో ఈక్వల్ గా ఉండవు, కాబట్టి ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. మనకి ఇటువంటి క్వశ్చన్స్ ఏవైనా కూడా ఫార్ములాస్ ఉపయోగించడం కంటే మనకి జామెట్రీకి సంబంధించిన అంశాలను వీటిని ఇక్కడ ఉపయోగించుకుంటే చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఇదంతా కలిపితే 48 ఒకటి, ఈ చిన్నదేమో 20, 2 కర్ణాలు అన్నాడు. మరి ఇదంతా 48 అయినప్పుడు అందులో ఈ కర్ణాన్ని సమద్వికరణం చేస్తుంది, అంటే 2 ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. అప్పుడు టోటల్ 48లో ఇది 24, ఇది 24, 24 24 అవుతాయి. ఇదేమో 24, ఇది కూడా 24. నెక్స్ట్ ఇదంతా కలిపితే నీకు 20 అన్నాడు. కాబట్టి ఈ కర్ణం ఏం చేస్తుంది? ఈ కర్ణాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, లంబ సమద్వికరణం చేస్తుంది. అంటే ఇక్కడ ఇటువైపు 10, ఇటువైపు 10. ఇప్పుడు మనం ఒకటి గమనించాలి. ఏం చేయాలి? ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ 90 degreesతో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పాటు అవుతుంది. ఎందుకు ఏర్పాటు అవుతుందని అంటే మనము
కరెక్ట్గా చూస్తే రాంబస్లో కర్ణాలు ఒకదానికొకటి సమద్వికరణం చేసుకుంటాయి, దానితో పాటు పర్పెండిక్యులర్లీ బైసెక్టార్ అంటే లంబ సమద్వికరణం చేసుకుంటాయి. సమద్వికరణం చేసుకుంటూ 90 degrees ఇక్కడ ఏర్పాటు అవుతుంది. మరి అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు మనం వెంటనే ఏ ఫార్ములాను ఉపయోగించవచ్చు? పైథాగరస్ త్రికాలను ఉపయోగించాలి. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 24 ఉంది. 10, 24 ఉంది. అక్కడ కర్ణం అన్నిటికంటే పెద్దది కదా, ఇదేదో మనకు తెలియదు. మనకి మామూలుగా ఏం తెలుసు? 5, 12, 13 ఇదొక పైథాగరస్ త్రికం మనకు తెలుసు. దీన్ని ఇంటూ 2 చేస్తే 2 5 10, 2 12 24, మరి ఇక్కడ ఏమొస్తుంది? 2 13 26 వస్తుంది. మరి ఇక్కడ 26 అంటే నీకు మొత్తం రాంబస్ లో ఒకటి అంటే వన్ సైడ్ 26 అని తెలిసింది. రాంబస్ లో అన్ని సైడ్లు కూడా ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి టోటల్ గా 26, 26, 26. ఆ విధంగా చూస్తే 426 ఎంత అవుతుంది మనకి? 4 × 26 4 6 24 104 అవుతుంది. ఆ విధంగా చేస్తే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు ఒకవేళ మనకి ఇవేవి మనకి ఐడియాకి రాకపోతే డైరెక్ట్ గా రాంబస్కి వచ్చేసరికి మనం ఒక భుజాన్ని ఏ అనుకుంటే కర్ణాలు ఇచ్చాడు అనుకోండి D1, D2, అప్పుడు మనకు ఫార్ములా ఏంటి? A = ½ √D1² + D2². ఇది నువ్వు చేసావు అనుకోండి ఏ వాల్యూ 26 వస్తుంది. ఒకటి 26 వస్తే అన్నీ కలిపితే 104 అవుతుంది. ఈ విధంగా కూడా మనము అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోకుండా ఆ థియరీ పార్ట్ ఏదైతే జామెట్రీ ఉందో దాన్ని ఉపయోగించుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 95 చూస్తే ద్రవాలను కొలుచుటకు ప్రామాణిక కొలత స్టాండర్డ్ మెజర్మెంట్ ఏమిటి అని అంటున్నాడు. దేనికి? లిక్విడ్స్ కి మనకి మీటర్ అనేది దేనికి సంబంధించింది? లెంత్, పొడవుకు సంబంధించింది. లీటర్ అనేది లిక్విడ్స్ అన్ని కూడా మనము లీటర్స్ లోనే కొలుస్తాము. నెక్స్ట్ కిలోగ్రామ్స్ దేనికి? వెయిట్ కి. మిల్లీమీటర్స్ లో దేనికి సంబంధించింది కాదు, అంటే మీటర్ తాలూకా అనుబంధంగా చెప్పుకోవచ్చు, కానీ దేనికి కూడా ప్రామాణిక కొలత అయితే అవదు. మీటర్ ఏమో పొడవులకి ప్రామాణిక కొలత, లీటర్ ఏమో ద్రవాలు లిక్విడ్స్ కి ప్రామాణిక కొలత, కిలోగ్రామ్ ఏదైతే ఉందో ఇది వెయిట్లకి ప్రామాణిక కొలతగా చెప్పొచ్చు. ఆ విధంగా మనము డివైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు అడిగింది ద్రవాలు లిక్విడ్స్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 96 చూస్తే మనకి ఇక్కడ OA ఇచ్చాడు, ఈ విధంగా పైన ఇచ్చాడు. దీన్ని ఏ విధంగా చదువుతాం అంటున్నాడు. ఇది OA రేఖాఖండం లైన్ సెగ్మెంట్ అవుతుందా, లైన్ అవుతుందా, రే అవుతుందా, యాంగిల్ అవుతుందా అని అంటున్నాడు. అసలు యాంగిల్ అయ్యే సందర్భం అయితే ఇక్కడ లేదు. మనకి ఎందుకు యాంగిల్ అంటే ఈ విధంగా ఇవ్వాలి, యాంగిల్ AOB ఈ విధంగా ఇవ్వాలి. అటువంటి సందర్భం ఇక్కడ ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా కోణం అయితే కాదు. ఇప్పుడు పైన మనకి ఏమున్నది? ఈ విధంగా ఉంది. యాక్చువల్గా మనకి ఈ విధంగా ఉండేదాన్ని ఏమంటాము? లైన్ సెగ్మెంట్ రేఖాఖండము అని అంటాం. కాబట్టి ఇది ఇది అనుకుంటే అప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తాం? OA రేఖాఖండం అని మొత్తం రాయకుండా ఈ విధంగా రాస్తే మనమే అర్థం చేసుకోవాలి OA రేఖాఖండము అని. మరి OA సరళ రేఖ ఎప్పుడు అవుతుంది? రెండు వైపులా కూడా ఈ విధంగా యారో సింబల్స్ ఉంటే అప్పుడు అది సరళ రేఖ OA అవుతుంది. మరి కిరణం ఎప్పుడు అవుతుంది? ఒకవైపు బిందువు ఉండి మరొక వైపు బాణం గుర్తు ఉంటే దీన్ని మనం OA కిరణంగా చెప్తాం. మరి ఇక్కడ మనకు OA రేఖాఖండం ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 97 చూస్తే 2A = 3B = 4C అయితే A:B:C వాల్యూ కనుక్కోమంటున్నాడు. మనకి ఏ వాల్యూ కావాలి అంటే ఏని వదిలేసి మిగిలిన రెండు ఇంటూ చేయాలి. ఏ దగ్గర 2 ఉంది కదా, దాన్ని వదిలేసి అంటే మనకి A:B:C కావాలి. ఏ కావాలి అంటే ఏ దగ్గర ఉన్న నెంబర్ వదిలేసి B దగ్గరది C దగ్గరది ఇంటూ చేయాలి. అప్పుడు 3 × 4 ఎంత? 12. నెక్స్ట్ B దగ్గరది కావాలంటే B వదిలేసి ఏ దగ్గర C దగ్గర ఇంటూ చేయాలి. 2 4 8. నెక్స్ట్ C కావాలి అంటే C దగ్గరది వదిలేసి ABలు ఇంటూ చేయాలి. 2 3 6. ఇప్పుడు నీకు ఈ మూడు కూడా 2తో డివైడ్ అవుతాయి. 2 6 2 4 2 3 అంటే నీకు ఫైనల్ గా రేషియో ఏమొచ్చింది? 6:4:3 వచ్చింది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ 2n = 64 అయితే 2n - 3 వాల్యూ ఎంత అని అంటున్నాడు. 2n 64ని ఇక్కడ 2n గా రాశాడు కాబట్టి 64ని కూడా దేనికి 2 ఏ నెంబర్ గా రాయగలము? 2 అంటే 32, 2 అంటే 64. అప్పుడు నీకు బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఏం చేయాలి? ఈక్వల్ చేయాలి. అప్పుడు n = ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఇప్పుడు నీకు అడుగుతుందంటే 2n - 3 అడుగుతున్నాడు. 2n అంటే నీకు ఎంత వచ్చింది? 6 - 3.
2 పవర్ 6 మైనస్ 3 అంటే అర్థం ఏంటి 3 అంటే 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే అర్థం ఏంటి 8. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ దీన్నే మనము 2 పవర్ ఆఫ్ 64ని 2 పవర్ ఆఫ్ 6 గా రాయలేము అనే సందర్భం నీకు అనిపిస్తే అప్పుడు ఏం చేయాలి? 2 పవర్ ఆఫ్ n మైనస్ 3ని 2 పవర్ ఆఫ్ n బై 2 క్యూబ్ ఈ విధంగా మనం రాయొచ్చు. 2 పవర్ ఆఫ్ n అంటే మనకి ఎంత తెలుసు? వాడు ఇచ్చాడు 64 బై 2 క్యూబ్ అంటే ఎంత 8. 64 బై 8 అంటే అర్థం ఏంటి 8 కదా. 8 1s 8 8s అప్పుడు కూడా నీకు కావాల్సినటువంటి 8 ఆన్సర్ వస్తుంది. అంటే మనకి 64ని 2 పవర్ ఆఫ్ 6 అని అంటారని తెలియకపోతే ఈ విధంగా మనం చేయాలి అని చెప్తున్నాను. నెక్స్ట్ చూస్తే 99 రెండు ఏకకేంద్ర వృత్తాలలో బాహ్య వృత్తం వ్యాసార్థం 6 అంటే ఒకే కేంద్రం కలిగినటువంటి కాన్సెంట్రిక్ సైకిల్స్ అని అంటాము. అంటే రెండు వృత్తాలకి ఒకటే కేంద్రం ఉంటుంది, అందుకే ఏకకేంద్రము కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని అంటాం. బాహ్య వృత్తం వ్యాసార్థం 6 అంటే బయట ఉన్న దాన్ని రేడియస్ 6 అయితే అంతర్వృత్తము లోపల ఉండేదాని తాలూకది 6 అవుతుంది, స్మాల్ r. వాటి వెడల్పు w అయినా అంటే ఈ వృత్తంది ఈ వృత్తం తాలూకు వెడల్పు అంటే ఇది w అయినా a ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ డబ్ల్యూ దేనిని సూచిస్తుందని అంటున్నాడు. దీన్ని అర్ధవృత్త వైశాల్యం, ఇక్కడ ఎక్కడ కూడా అర్ధవృత్తం గురించి మాట్లాడలేదు. వృత్త వైశాల్యం అంటే ఏంటి? మామూలుగా అయితే పై ఆర్ స్క్వేర్ అవుతుంది, దాని గురించి కూడా కాదు. గోళం అంటే ఏంటి? 3Dకి సంబంధించింది, అది కూడా కాదు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ ద రింగ్, కంకణాకార వైశాల్యము. ఇది ఏదైతే ఉందో ఈ ఏరియాకి అంటే ఇది కనుక్కోవడానికి ఉంది కదా, దానికి ఫార్ములా ఇదే. ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ డబ్ల్యూ. ఇది మనకి కంకణాకార వైశాల్యంకి సంబంధించినటువంటి ఫార్ములాగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 118 క్యూబ్ తాలూకా వాల్యూ కనుక్కోమని చెప్తున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి 18కి క్యూబ్ చేస్తే ఖచ్చితంగా 8కి క్యూబ్ చేస్తే 2 వస్తుంది, అంటే యూనిట్ ప్లేస్లో 2ని క్యూబ్ చేస్తే 8 వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 18 క్యూబ్ చేస్తే కాబట్టి కంపల్సరీ యూనిట్ ప్లేస్లో 2 వస్తుంది. ఆ విధంగా యూనిట్ ప్లేస్లో 2 ఈ రెండు మాత్రం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఆన్సర్లు అయితే అవ్వవు. మరి ఇప్పుడు 18 క్యూబ్ కావాలి అంటే 18 క్యూబ్ని 18 స్క్వేర్ ఇంటూ 18 ఈ విధంగా చేయడం చాలా ఉత్తమం. 18 స్క్వేర్ అంటే 324 అని మనకు తెలుసు, ఇంటూ 18. 18 4 72 2 7 18 2 36 ప్లస్ 7 43 అంటే 3. ఇక్కడ మరి యూనిట్ ప్లేస్ లో 3 ఉన్నది ఏది అంటే టెన్స్ ప్లేస్ లో 3 ఉన్నది ఏది? ఇదే కదా. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనము డైరెక్ట్ గా చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. 18 2 36 ప్లస్ 7 43 అంటే 3 4. 18 3 54 ప్లస్ 4 58. ఆ విధంగా 5832 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. అంటే మనకి ఎంత తక్కువ టైంలో ఆన్సర్ తెలుస్తుంది అనే ఉద్దేశంతో టెన్స్ ప్లేస్ వరకే చేసి ఆపేసాము. నెక్స్ట్ 101 చూస్తే నలుగురు సభ్యులు గల కుటుంబానికి నెలకు సగటున ఖర్చు 2800 అయినా ముగ్గురు సభ్యులు గల కుటుంబానికి నెలకు సగటున ఖర్చు ఎంత అవుతుందని అంటున్నాడు. అంటే 4 మెంబర్స్కి మంత్లీ 2800 రూపీస్ అవుతుందని అంటున్నాడు. మరి 3 మెంబర్స్కి ఎంత ఖర్చు అవుతుంది? మామూలుగా అయితే నలుగురు ఉన్నారు కాబట్టి 2800 అయింది. అదే ముగ్గురే ఉండుంటే ఖచ్చితంగా తక్కువ అవుతుంది. 4 2800గా ఏ విధంగా అయింది? ఇంటూ 700 చేశాడు. 4 into 7 28 2 zeros 2 zeros. మరి ఇక్కడ ఇంటూ 700 చేసావు కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 700 చెయ్యు. 3 into 7 21 2 zeros ఉన్నా కాబట్టి 2 zeros. అంటే ముగ్గురికి ఎంత అవుతుందని అంటే 2100 అవుతుంది యావరేజ్గా. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 102 చూస్తే 2x + 1 = 10 అయినా ఎక్స్ వాల్యూ అని అడుగుతున్నాడు. చాలా ఈజీ. 2xని అలాగే ఉంచండి, +1 ఇటు వస్తే మైనస్ అవుతుంది, 10లో నుంచి 1 మైనస్ చేస్తే 9. దేర్ఫోర్ x = 9. ఇక్కడ xకి 2 ఇంటూ చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి x వాల్యూ ఏమొచ్చింది? 9/2 వచ్చింది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 103. అందులో ఇక్కడ ఈ విధంగా ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చాడు, దాన్ని మనకి సాధించండి అని అంటాడు. అంటే x వాల్యూ మనం కనుక్కోవాలి కాబట్టి xలన్నీ ఒకవైపు ఉంచేద్దాం, మిగిలిన కాన్స్టెంట్లు ఏవైతే ఉన్నా వాటిని రైట్ సైడ్ తీసుకుని వచ్చేద్దాం. మనకి ఏమేమి మిగిలిన x వాల్యూలో x/2 మళ్ళీ ప్లస్ x/5 మళ్ళీ ఇక్కడ మిగిలింది ప్లస్ 3x/10. ఇది మనకి ఇటువైపు మిగిలింది, అటువైపు 1/5, ఇక్కడ -4/5 అటు వెళ్తే +4/5 అవుతుంది. ఇప్పుడు 2కి 5కి 10కి ఎల్సిఎం ఎంత అవుతుందంటే 10 అవుతుంది. 2 5s 10 కాబట్టి 5 into x 5x ప్లస్ 5 2s 10, 2 into x 2x ప్లస్ 10 1s 10
1 into 3x 3x దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/5 ప్లస్ 4/5 అంటే లైక్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాలు కాబట్టి డినామినేటర్ 5 అనేది మారదు, న్యూమరేటర్స్ ని డైరెక్ట్ గా ప్లస్ చేయొచ్చు. కాబట్టి 1 + 4 ఎంత అవుతుంది 5. 5/5 మనకి క్యాన్సిల్ చేస్తే 1 అనేది మిగులుతుంది. మరి ఇటువైపు ఏముంది 5x + 2x + 3x ఓవరాల్ గా 10x అవుతుంది. 10x/10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు 1 ఉంది కదా 1. 10 క్యాన్సిల్ అయిపోతే నీకు మిగిలినటువంటి x వాల్యూ 1 గా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 104 చూస్తే మనకేమంటున్నాడు 100 వరకు గల ప్రధానాంకాల సంఖ్య అంటే ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయని అంటున్నాడు. మనకి 1 నుంచి 100 వరకు ప్రైమ్ నెంబర్స్ 25 ఉంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి 1 నుంచి 100 వరకు కాంపోజిట్ నెంబర్స్ అంటే సంయుక్త సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే 1 నుంచి 100 వరకు 25 ప్రధాన సంఖ్యలన్నీ తీసిస్తే మిగిలిన 75 కాంపోజిట్ నెంబర్స్ సంయుక్త సంఖ్యలు అని అనుకుంటారు. కానీ అది తప్పు. ఎందుకు 1 నుంచి 100 వరకులో 1 కూడా ఒక అంకె ఉంది. ఆ 1 అనేది అటు ప్రైమ్ నెంబరు అవ్వదు, ఇటువైపు కాంపోజిట్ నెంబర్ కూడా అవ్వదు. కాబట్టి 1ని వదిలిగా మిగిలిన 74 నెంబర్లు మాత్రమే మనకేమవుతాయి సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి మనకి క్వశ్చన్ 1 నుంచి 100 వరకు సంయుక్త సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 74 ఉంటాయి, 75 అని చెప్పకూడదు. నెక్స్ట్ 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు ఏంటంటే 25. నీకు క్వశ్చన్ 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు కానివి ఎన్ని అని అడిగాడు అనుకోండి. ప్రధాన సంఖ్యలు కానివి 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు 25, అవి కానివి అన్నాడు కాబట్టి మిగిలిన 75, అప్పుడు 75 అవుతుంది. నీకు స్పెషల్ గా సంయుక్త సంఖ్యలు అన్నప్పుడు మాత్రం 1ని అందులో కలపకూడదు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నీకు ప్రధాన సంఖ్యలు అడిగాడు కదా 25 నీకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 105 -15/11 యొక్క గుణకార విలోమము మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి -15/11 ఇచ్చాడు. గుణకార విలోమము అంటే దీన్ని మనం దేనితో గుణిస్తే మనకి గుణకార తత్సమాంసము అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అయినటువంటి 1 వస్తుంది. దేంతో గుణించాలి? దీన్ని రివర్స్ చేసి -11/15తో గుణిస్తేనే ఈ రెండు 15 క్యాన్సిల్ అవుతుంది, 11 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు నీకు కావాల్సినటువంటి గుణకార తత్సమాంసం 1 వస్తుంది. కాబట్టి నీకు ఏటి కావాలి -15/11కి గుణకార విలోమము మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్నా రెసిప్రోకల్ అన్నా వ్యుత్క్రమం అన్నా నీకు ఆన్సర్ ఇదే అవుతుంది. -11/15 నాకు కావాల్సినటువంటి ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 106 చూస్తే 7:5 8:x ఈ విధంగా 2 రేషియోలు ఇచ్చాడు. దాని తాలూకా బహుళ నిష్పత్తి అంటే కాంపౌండ్ రేషియో 84:60 అంటున్నాడు. అయితే x వాల్యూ మనం కనుక్కోవాలి. మనకి ఈ విధంగా A:B C:D ఈ విధంగా 2 రేషియోలు ఇచ్చి వాటి తాలూకా బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో కావాలి అంటే పూర్వపదాల లబ్ధము అంటే AC పరపదాల లబ్ధము BD అంటే ఇక్కడ 2 పదాలు మాత్రమే కాదు, ఒకవేళ 3 పదాలు ఉన్నా కూడా EF ఉందనుకోండి. అప్పుడు పూర్వపదాలు ఏంటి ACE BDF అంటే మనకి ఎన్ని రేషియోలు ఇచ్చినా కూడా వాటి తాలూకా బహుళ నిష్పత్తిని ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడు వాడేమంటున్నాడు ఈ 2 తాలూకా బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో ఇది అంటున్నాడు. ఫస్ట్ ఈ 2 తాలూకా కాంపౌండ్ రేషియో అంటే 7 × 8 56 5 × x 5x ఇది కాంపౌండ్ రేషియో మనం కట్టింది. వాడిచ్చిందంతా 84:60 వాడిచ్చింది. అయితే x వాల్యూ ఎంత? x ప్లేస్ లో ఏముంటే అది నీకు ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా 2 రేషియోలు ఈక్వల్ అయ్యాయి అంటే A:B C:D అయితే అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము అప్పుడు AD BC అవుతుంది. ఆ విధంగా చూస్తే ఇక్కడ అంత్యముల లబ్ధం ఏంటి 56 × 60, మధ్యముల లబ్ధం ఏంటి 5x × 84 14 4 14 6 ఇప్పుడు నీకు ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతాయి? 6 1 6 10 5 1 5 2 4 × 2 మాత్రమే మిగిలింది. ఇటువైపు x మిగిలింది. 4 × 2 అంటే ఎంత 8 అంటే నీకు ఫైనల్ గా x వాల్యూ ఎంత వచ్చింది 8 వచ్చింది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 107 చూస్తే
ట్రయాంగిల్ ఏబిసిలో ఒక కోణం 40 డిగ్రీలు మరియు మిగిలిన 2 కోణాలు సమానము అయితే అందులో ప్రతి కోణం ఎంత అని అంటున్నాడు. మనకి ఒక ట్రయాంగిల్ ఏదైనా కూడా అది ఏ రకమైన ట్రయాంగిల్ అయినా సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ 180 అవ్వాలి. ఆ 180లో ఒక యాంగిల్ ఏమో 40 అంటున్నాడు. అది మనం తీసిస్తే ఎంత వస్తుంది? 140. ఈ 140 ఏమిటవుతుంది? మిగిలిన 2 కోణాలు అవుతుంది. ఎందుకు? ఒక కోణం తీసాం కాబట్టి. మరి మిగిలిన 2 కోణాలు సమానంగా ఉన్నాయని అంటున్నాడు కాబట్టి ఈక్వల్ గా సర్దాలి. 70 అవుతుంది. అంటే ఒక్కొక్క కోణము 70 degrees. ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్ 108 చూస్తే పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు, ఎత్తు ఇచ్చాడు. కొలతలుగా గల దీర్ఘగణము క్యూబాయిడ్ ఉంది. దాని తాలూకా సర్ఫేస్ ఏరియా సంపూర్ణతల వైశాల్యం కనుక్కోమంటున్నాడు. దీర్ఘగణం క్యూబాయిడ్ తాలూకా టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 2 into LB plus BH plus HL. ఇది మనకి ఫార్ములాగా చెప్పచ్చు. మరి 2 into LB అంటే ఫస్ట్ 2 ఇంటూ చేయాలి. 15 into 12 180 ప్లస్ BH ఈ 2 ఇంటూ చేయాలి. 12 into 10 120 ప్లస్ HL ఈ 2 ఇంటూ చేయాలి. 15 into 10 150. ఇప్పుడు 2 into 118 120 300. 300 plus 150 450 అవుతుంది. 2 into 450 అంటే 900 అవుతుంది. మనకి చదరపు సెంటీమీటర్లు అన్నాడు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అని అవుతుంది మనకు ఆన్సర్. ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 109 ఒక వ్యక్తి DVD ప్లేయర్ను 2800కి అమ్మేశాడు. సెల్లింగ్ ప్రైస్ 2800. అయితే 12% ప్రాఫిట్ వచ్చింది అని అంటున్నాడు. అయితే కొన్న వెల ఎంత అంటే ఆ DVD ప్లేయర్ కొన్నది కాస్ట్ ప్రైస్ 100% అనుకోవాలి. ఇది మనకి తెలియదు, ఇదే మనం కొనుక్కోవాలి. ఇప్పుడు వాడేం చేశాడు? 12% ప్రాఫిట్ కమ్మాడు. అంటే 100% ఉండే వస్తువు మీద 12% ప్రాఫిట్ అమ్మాడు అంటే ఎంత కమ్మినట్టు? 120% కమ్మాడు. ఇది నీకు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మరి ఎంత కమ్మాడో అమౌంట్ కూడా నీకు చెప్పాడు. ఎంత చెప్పాడు? 2800 అన్నాడు. అయితే కొన్న వెల ఎంత అంటే నీకు 100% ఎంత కొనుక్కోవాలి. 112% 2800. మరి పర్సంటేజ్ వాల్యూ ఇక్కడ తగ్గింది కాబట్టి అమౌంట్ వాల్యూ కూడా తక్కువే అవుతుంది. కాబట్టి తక్కువ 100 బై ఎక్కువ 112 ఇంటూ 2800. 14 6 84, 14 7 98, 14 8 112, 14 200s. ఇప్పుడు 2 4 2 4 200s. నెక్స్ట్ 4 1 4 25. 25 into 100 2500 రూపీస్. ఆ అమౌంట్ ఎంత అంటే 2500గా మనకి కాస్ట్ ప్రైస్ చెప్పొచ్చు. ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ 110 చూస్తే మనకి మోడ్ అంటే బాహులకం కొనుక్కోమంటున్నాడు. ఇక్కడేమో మనకి అబ్జర్వేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి బాహులకం మోడ్ అంటే ఏంటి? ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ లో ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అయిందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ లో 10 ఇచ్చాడు కాబట్టి 10 ఎన్నిసార్లు వచ్చిందో చూద్దాం. 1 2 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 11 చూద్దాం. 1 2. నెక్స్ట్ 12 1, కేవలం 12 ఒకసారే వచ్చింది. 9 చూద్దాం. 9 ఒకసారే వచ్చింది. మరి హైయెస్ట్గా ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏది? 3 times 10 రిపీట్ అయింది. కాబట్టి మనకి దీనికి బాహులకం ఏమవుతుందంటే 10 అవుతుంది. ఆప్షన్ 1 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 111 10 మీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార వాటర్ ఫౌంటైన్ లోపల వ్యాసార్థం 3 మీటర్లు గల భాగాన్ని ఫౌంటైన్ కొరకు వాడబడిన మిగిలిన భాగమును సిమెంట్ చేశారు. సిమెంట్ చేసిన భాగం వైశాల్యం కనుక్కోమంటున్నాడు. ఈ విధంగా సర్కిల్ షేప్ లో ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది. దీని తాలూకు రేడియస్ 10 meters అని అంటున్నాడు. ఇప్పుడు వాడేమంటున్నాడు? లోపల వ్యాసార్థము 3 మీటర్లు గల భాగాన్ని, లోపల వ్యాసార్థము 3 మీటర్లు కలిగినటువంటి భాగాన్ని ఫౌంటైన్ కొరకు వాడుతున్నారు. అంటే ఇక్కడ వాటర్ పడుతుంది. మరి మిగిలిన భాగాన్ని అంతటిని వాడు ఏం చేశాడు? మిగిలిన భాగంని సిమెంట్ చేశారు. ఇప్పుడు సిమెంట్ చేసిన భాగం ఏంటి? ఇది మనం కనుక్కోవాలి. ఈ ఏరియాని మనం కనుక్కోవాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే మొత్తం వృత్తం వైశాల్యం నుంచి ఈ ఫౌంటైన్ తాలూకు వైశాల్యం తీసిస్తే అప్పుడు నాకు ఈ సిమెంట్ వైశాల్యం వస్తుంది. కాబట్టి మొత్తం వైశాల్యం ఏమిటి? πr². ఎందుకు? పెద్ద వృత్తం తాలూకు క్యాపిటల్ R తీసుకున్నాము.
మైనస్ అందులో నుంచి ఈ చిన్న వృత్తమైనటువంటి ఫౌంటైన్ నేను తీసేస్తాను కాబట్టి పై ఆర్ స్క్వేర్. దీని తాలూకు రేడియస్ తక్కువ ఉంటుంది కాబట్టి స్మాల్ ఆర్ తీసుకున్నాను. రెండింటిలో పై అనేది కామన్గా తీసిస్తే ఇక్కడ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్. ఎందుకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంది. ఇక్కడ పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ టోటల్ పెద్ద క్యాపిటల్ ఆర్ 10 స్మాల్ ఆర్ 3 క్యాపిటల్ ఆర్ 10 స్మాల్ ఆర్ 3. ఇప్పుడు 22/7 ఏది పై వాల్యూ 10 + 3 అంటే 13 10 - 3 అంటే 7 7 క్యాన్సిల్ అయిపోతే 13 2 = 26 6 2 13 2 = 26 + 2 28 అంటే ఈ సిమెంట్ చేసినటువంటి భాగము 286 చదరపు మీటర్లుగా మనం చెప్పొచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 112 చూస్తే ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది. ఇది రావడానికి అంటే ఇది పొందడానికి దీని నుండి ఏది తీయాలి అని అంటున్నాడు. అంటే నాకు కావాల్సింది ఏంటి -x² - y² + 6xy + 20. నాకు ఇది కావాలి. ఇది కావాలి అంటే దేని నుండి 3x² - 4y² + 5xy + 20. దీని నుండి ఏది మైనస్ చేయాలి అని అంటున్నాడు, ఏది తీయాలి అని అంటున్నాడు. ఈ తీయవలసింది ఏదో మనకు తెలియదు కాబట్టి నేను ఇదేం చేస్తాను, దీన్ని ఇటువైపు తీసుకుని వస్తాను. అప్పుడు ప్లస్ వాల్యూ అవుతుంది. ప్లస్ వాల్యూ అంటే నాకు కావాల్సింది ప్లస్ వాల్యూలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఇటువైపు ఉండేదంతా నేను అటువైపు తీసుకుని వెళ్ళిపోతాను. ఎందుకు ఇటువైపు ఒక్కటే నాకు మిగలాలి అంటే ఇదే కదా నాకు కావాలి. ఇది కావాలి కాబట్టి దాన్ని ఇటువైపు తీసుకుని వచ్చేసాను. మైనస్ ఉండే వాల్యూ ప్లస్ అయింది. మరి ఇటువైపు ఇదంతా కూడా అటువైపు తీసుకుని వెళ్ళిపోవాలా లేదా. ఇక్కడ 3x² ఆల్రెడీ ఉంది, ఇక్కడ -x². ఈ -x² అటు వెళ్తే ప్లస్ అవుతుంది కాబట్టి 4x². ఇక్కడ -4y² ఉంది, ఇక్కడ -y² ఉంది. ఈ -y² అటు వెళ్తే ప్లస్ అవుతుంది. -4లో నుంచి ఒక y తీసిస్తే -3y² మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5xy ఉంది, ఇక్కడ +6xy ఉంది. ఈ +6 అటు వెళ్తే మైనస్ అవుతుంది. +5 - 6 -xy మిగులుతుంది. ఇక్కడ +20 ఉంది, ఇక్కడ +20 ఉంది, క్యాన్సిల్ అవుతాయి. అంటే నీకు ఏది వస్తుంది అని అంటే ఆన్సర్ 4x² - 3y² - xy. ఎక్కడ ఉంది అది 4x² - 3y² - xy. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113 చూస్తే ఏ రే అంటే కిరణానికి ఎన్ని ఎండింగ్ పాయింట్లు అంత్య బిందువులు ఉంటాయి అని అంటున్నాడు. మనకి అంత్య బిందువులు కిరణంకి వచ్చేసరికి కిరణం ఏ విధంగా ఉంటుంది, స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఎండింగ్ పాయింట్ అంటూ ఏమీ ఉండదు. కాబట్టి కిరణానికి ఎప్పుడు కూడా అంత్య బిందువు ఒకటి ఉంటుంది అని చెప్పచ్చు. ఒకటి ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ది 114 చూస్తే త్రిభుజాకార పిరమిడ్ యొక్క శీర్షాల సంఖ్య ట్రయాంగులర్ పిరమిడ్ అని వచ్చాడు. త్రిభుజాకార పిరమిడ్ ఏ విధంగా ఉంటుంది, ఇలా ఉంటుంది. దీనికి వర్టిసెస్ శీర్షాలు అంటున్నాడు. అంటే ఇదొకటి 1 2 3 4. నీకు ఎప్పుడు కూడా త్రిభుజాకారం అన్నాడు కాబట్టి ఇక్కడ 3 ఉంటాయి. పిరమిడ్కి ఎప్పుడు పైన ఒక్కటే శీర్షం ఉంటుంది కాబట్టి త్రిభుజాకారం అన్నాడు కాబట్టి ఇది 3 ఇది 1 4. ఒకవేళ చతురస్రాకార పిరమిడ్ అంటే కింద 4 పైన 1. ఆ విధంగా మనము చూసుకోవాలి. ఇక్కడ 3 ఇది 1 మొత్తం కలిపితే 4 శీర్షాలు ఉంటాయి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.